ఈ వేసవి సీజన్లో తొలిసారి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్నటి నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భీమవరం, ఏలూరులలో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా జిల్లా వ్యాప్తంగా మండుటెండతో పాటు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఏలూరు నుంచి అందిస్తారు. అడపాదడపా వర్షాలు కురిచి వాతావరణం అంతా కూడా కాస్త శాంతించినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ భానుడి బగబగలు ఊపందుకున్నాయి. పెద్ద ఎత్తున కూడా ఎండలు బాగా కూడా కాస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ వేసవి సీజన్లో తొలిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి ఈరోజు నమోదైన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాం. ఏలూరులో ఈరోజు ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో అటు ప్రజలు బయటికి రావాలంటేనే భయాందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అత్యవసర సమయాల్లో అత్యవసర పనులు ఉన్నవారు మాత్రమే ప్రస్తుతం బయటికి వచ్చి కాపాడుకుంటూ కూడా తమ ఆరోగ్యాన్ని ఈరోజు బయటకు వచ్చి తమ పనులు కార్యాచరణ పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం నిట్ట మధ్యాహ్నం కావడంతో అటు రోడ్లు కూడా కాస్త రద్దీ తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు షెల్టర్లను ఆశ్రయించుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనుక చూసుకుంటే ఏలూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు, భీమవరంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు, తణుకు, తాడేపల్లిగూడెం, పోలవరం, జంగారెడ్డిగూడెంలలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. అలాగే పాలకొల్లు, నరసాపురంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విధంగా ఈరోజే తొలిసారి 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మండుటెండలు అప్పుడే టారెత్తిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మే 2వ వారం కూడా ముగుస్తోంది. ఈ మే నడి వేసవి అని కూడా చెప్పుకునే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ప్రతిసారి కూడా దాదాపు 45 డిగ్రీల వరకు కూడా ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు ప్రధానంగా కూడా అటు పట్టణాల్లో ప్రధాన ప్రాంతాల్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికి కూడా మనం చూసినాం కదా, ఏలూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం నిర్వీర్యంగా మారింది. ఎందుకంటే ఇక్కడ కూలింగ్ క్యాన్లు ఏర్పాటు చేశారు, షెడ్డు ఏర్పాటు చేశారు, కానీ అందులో ఒక చుక్క నీటిని కూడా ఏర్పాటు చేయకపోవడంతో కేవలం ప్రారంభోత్సవాలకు తప్ప ఆ తర్వాత బాటసారులకు కానీ పాదచారులకు కానీ గ్రామీణ పరిసర ప్రాంతాల నుంచి ప్రధాన పట్టణాలకు వచ్చేటువంటి వారికి కానీ ఈ చలివేంద్రాలు ఏ విధమైనటువంటి దాహార్తిని కూడా తీర్చకుండానే పోతున్నాయి. మనం చూస్తున్నాం, వచ్చిన వారు చుక్క నీరు లేదంటూ కూడా చూసి తిరిగి వెనుదిరిగి వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా అనేక ప్రాంతాల్లో అనేక పట్టణాల్లో కూడా ఇటువంటి సమస్యలే. అటు కేవలం గతంలో చలివేంద్రాలంటే మట్టి కుండలు ఏర్పాటు చేసి పాక తాటాకు పందిళ్లతో ఏర్పాటు చేసేవారు. ఎటువంటి ఖర్చు కూడా ఉండేది కాదు పెద్దగా. అయితే ఇప్పుడు ఏర్పాటు చేసినటువంటి చంద్రవేంద్రాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో లక్షలాది రూపాయల బిల్లులు పెడుతున్నారు తప్ప అందులో నీరు ఉందా లేదని చూసేటువంటి పర్యవేక్షణ అనేది లేకపోవడం కూడా ఈ మండుటెండలకు దాహార్తిని తీర్చలేకపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అధికార యంత్రాంగం. ఈ తరుణంలో అందరూ కూడా అటు ప్రైవేటుగా ఉన్నటువంటి శీతల పానీయ కేంద్రాలకు ప్రధానంగా అటు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కొబ్బరి బొండాలు కానీ, ముంజులు కానీ, అలాగే పుచ్చకాయలు వంటి వాటి కూడా వెళ్తున్నారు. ఏమైనప్పటికీ కూడా అటు అత్యధికంగా కూడా ఎండల్లో తిరిగితే డీహైడ్రేట్ అయిపోతారు. కాబట్టి ఎప్పటికప్పుడు అటు శీతల పానీయాలు కానీ, తాగునీటిని కానీ తాగుతూ సేవిస్తూ కూడా వారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటూ కూడా వైద్యులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి కూడా అటు ఈ వేసవి ఇప్పటికే కూడా ఎండలు పూర్తిగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక మరింత ముందుకు కూడా ఇంకా ఎండ వేడిమి పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. ఓవైపు ఉక్కపోత, విద్యుత్ కోతలు కూడా అనేక రూరల్ ప్రాంతాల్లో ప్రజలను పట్టి వేధిస్తున్నాయి. విద్యుత్ కోతలు లేకుండా చూడాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు. వైద్యులు కూడా ఒకటే సూచిస్తున్నారు, అత్యవసర సమయం అయితే కానీ నిట్ట మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళొద్దని, అటువంటి జాగ్రత్తల మధ్య బయటకు వెళ్ళాలంటూ కూడా వారు సూచిస్తున్నారు. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు కూడా ఈ ఎండ వేడిమి తట్టుకునే విధంగా ప్రశాంతంగా ఇళ్లలో ఉండాలని కూడా వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈసారి 45 నుంచి దాదాపు 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడున్నటువంటి వాతావరణం చూస్తే ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఏదైతే చెట్లు నాటడం కానీ లేదంటే నీటి కుంటలు ఏర్పాటు చేయడం అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పాటించాలని కూడా పర్యావరణ వేత్తలు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మధుతో భార్గవ న్యూస్, ఏలూరు నుంచి.